వెళ్తుంది అని ఎవరు అనుకోలేదు. అండ్ సేవింగ్ పవర్ కూడా తనుజ వాడలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే మాధురి కంటెంట్ ఇప్పుడే ఇస్తుంది. సో కంటెంట్ ఇస్తుంది కానీ ముందు 2 వీక్స్ ఆమె సౌటింగ్ వల్ల చాలామంది కంటెస్టెంట్స్ సఫర్ అయ్యారు. అలాగే బయట చూస్తున్న ప్రజలు కూడా సఫర్ అయ్యారు మ్యామ్. ఇది మెయిన్ రీజన్. సో 3rd వీక్ వచ్చి ఆమె సేవ్ అవుతుంది అనేసరికి ఆల్మోస్ట్ 90% ఆమె డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఇంకోటి ఓట్లు ఎక్కువ వస్తే ఆమె సేవ్ అయ్యేది, ఓట్లు కూడా లీస్ట్ వచ్చాయి. దానివల్ల ఇంకోటి తనుజ ఏంటంటే ఆమె ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే తన కోసం లేదా మాధురి కంటే బెటర్ క్యాండిడేట్స్ ఉంటే యూజ్ చేద్దాం, ఇంకా టైం ఉందని ఆమె సేవ్ చేస్తుంది. దానివల్ల ఎస్ కంపేర్ టు ఆమెకి ఇంకా బెటర్ రిలేషన్స్ ఉన్నాయి కదా, బర్నీ గారని, నెక్స్ట్ దివ్య అని. సో దీనివల్ల మాధురి రీసెంట్గా వచ్చింది, 3 డేసే పరిచయం అయింది కాబట్టి ఆమె యూజ్ చేయలేదని నా ఫీలింగ్. ఇమాన్యుయల్ సూపర్ గా గేమ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ కామెడీ సూపర్ అండ్ గేమింగ్ ఆల్సో సూపర్. తన గేమ్ తాను ఆడుతున్నాడు, తన గేమ్ తను ఆడుతూ సూపర్ గా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ కి నో డౌట్ ఎట్ ఆల్. యాక్చువల్ గా బోత్ ఆర్ హ్యాడింగ్ లాట్ ఆఫ్ గుడ్ రిలేషన్ మ్యామ్. ముందుగా వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ ఉంది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకరికి ఒకరు డిపార్ట్స్ అయిపోయి శత్రువుల్లా మారిపోయారు. ఫస్ట్ ఎంత స్నేహం ఉన్నదో అంత శత్రుత్వమైంది. ఇప్పుడు ఎవరినో కొత్త వాళ్ళు ఎంచుకోవడం కంటే వాళ్ళే నామినేట్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, ఇద్దరికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్, అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. దివ్యాని తనూజని రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. బట్ ఆయన ఈవెన్ నాగార్జున సార్ కూడా చెప్తున్నారు, ఇక్కడ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే గేమ్ ఆడలేము, ఇంకా నీకు లక్కీగా సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడితే మళ్ళీ బయటికి వెళ్ళిపోతావు. ఈవెన్ మాధురికిను బర్నీ గారికి కరెక్ట్గా రిలేషన్ ఫామ్ అవ్వలేదు, అది మెయిన్ రీజన్. ఎస్, రిలేషన్ మంచిగా ఉంటే మంచిగా చెప్తారు, చెడ్డగా ఉంటే చెడ్డగా చెప్తారు అంతే. అలాగేం లేదు, బట్ రిలేషన్ అంటే నాట్ బ్యాడ్, ఒక బాండింగ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి అంటే మాధురి మీద ఎక్కువ నెగిటివ్ ట్రోలింగ్ వెళ్ళిపోతుంది బయట. ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు ఎంత పాజిటివిటీ ఉందో కంప్లీట్ అది నెగిటివ్ కింద పోర్ట్రే అయిపోయింది. దానివల్ల బిగ్ బాస్ ఒక స్ట్రాటజీస్ తీసుకొని ఎందుకు ఈ నెగిటివిటీని కంటిన్యూ చేయడం అని ఎలిమినేట్ చేశారని నా అభిప్రాయం. చెప్పాలి తప్పదు. యాక్చువల్గా తన గేమ్ మీద తన నమ్మకాన్ని కోల్పోయింది. ఫస్ట్ రీజన్ ఆ నమ్మకం పోయింది కాబట్టే నేను బయటికి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ నా రాజు బర్త్డే ఉందని ఇలాంటి సాకులు చెప్పింది. అది ఒక గేమ్ స్టార్ట్ చేసామంటే ఆ గేమ్ ఎండ్ అయ్యే వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి అంటిల్ వి గెట్ ద విన్. ఆమె ఎప్పుడైతే తన గేమ్ మీద తనే నమ్మకం కోల్పోయిందో ఫైనల్గా ఆమె ఎలిమినేట్ అయిపోయింది, తనకి అగ్రి అయిపోయింది, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, సూపర్. ఏంటంటే మనం కూడా ఈ కామెడీని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మనం బ్రహ్మానందం గారు ఏ లుక్స్ ఇస్తారో అదే లుక్స్ మన నాగార్జున గారు రివీల్ చేశారు అకార్డింగ్ టు కంటిన్యూస్ ఆఫ్ రాము రాథోడ్ ఒక బచ్చాగాడ్ లాగే చూసాము, డ్యాన్సే చూసాము. కానీ రాము రాథోడ్ అనేది బిగ్ బాస్లో ఏదేది జరుగుతున్నదో అదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, తనకేది అవసరమో దాన్నే తీసుకుంటున్నాడు, రిమైనింగ్ అంతా ఏం జరిగినా వదిలేస్తున్నాడు. ఆ యొక్క పాయింట్ని, ఆ స్ట్రాటజీని నాగార్జున గారు ఫైండ్ అవుట్ చేసి దాన్ని రివీల్ చేశారు. ఈవెన్ అది రివీల్ చేయగానే రాము రాథోడ్ అక్కడ టీం ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. సూపర్ గేమ్ అది. సంజన ఇప్పుడు లాస్ట్ వీక్తో ఆమె చాలా బెటర్ అయిపోయింది. యాక్చువల్గా సంజన, మాధురి, రీతు వీళ్ళ ముగ్గురు డేంజరస్ జోన్లో ఉండేవాళ్ళు. అలాంటిది సంజన గారు బెనిఫిట్ అయిపోయారు. ఇప్పుడు టాప్ 3, టాప్ 4లోకి వచ్చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఆమె ఒక్కసారి నెగిటివిటీని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది రోజు రోజు. సూపర్. యాక్చువల్గా వాళ్ళు మంచి రిలేషను. అప్పుడప్పుడు ఫైట్ చేస్తే కంటెంట్ వస్తుందని వాళ్ళు గేమ్ ఆడారు. కాకపోతే అది రివర్స్ అయిపోయింది. అరే బాబు ఇదేం జరిగింది అనుకొని ఫైనల్గా వాళ్ళిద్దరూ కూడా దేనికైనా పనిష్మెంట్కి సిద్ధం అన్నట్టుగా ఫైనల్గా
చెప్పారు. దానివల్ల నాగార్జున సార్ కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చేసి మన కళ్యాణ్ని సేవ్ చేశారు. హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ కామెడియన్ అండ్ గ్రేట్ గేమర్ ఆఫ్ బిగ్ బాస్ 9. ఎందుకంటే సుమన్ శెట్టి ఎంతవరకు గేమ్ ఆడాలో అంతవరకే ఆడుతున్నారు. ఎక్స్ట్రాస్ ఏం చేయలేదు. తన గేమ్ తను ఆడుకుంటున్నారు. తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అతను కూడా టాప్ 5లో ఉండబోతున్నారు. థ్యాంక్ యూ.